MG9 న్యూస్. వైసీపీ పెన్షన్ పంపిణీ చేయలేక టీడీపీపై విష ప్రచారం చేస్తున్న వైసీపీ డ్రామాలను ప్రజలకు వివరిస్తున్న బీవీ. కర్నూలు జిల్లా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి 18వ వార్డులో పర్యటించి వార్డులోని ప్రతి గడపకు వెళ్లి అధికార వైసీపీ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గత 2 రోజుల క్రితం పెన్షన్ పంపిణీకి నిధులు కేటాయించకుండా అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ పంపిణీ చేయలేక తెలుగుదేశం పార్టీపై విష ప్రచారం చేస్తూ వైసీపీ పార్టీ నాయకులు చేసిన డ్రామాలు ప్రజలకు వివరిస్తూ రాబో రోజుల్లో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించబోయే సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న మాజీ ఎమ్మెల్యే బీవీ. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కర్నూలు జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. అందరికీ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఆ చట్టం ద్వారా మీ అందరినీ కూడా కాపాడుకుంటాం. కాపాడడమే కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి దాంట్లో, ఇక్కడ ఉన్న దాంట్లో మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, నేను చెప్పిన కాక ఇంకా ఏదైనా ఉన్నాయా మీరు ఒకసారి నాకు చెప్పు. సార్ చంద్రబాబు సార్ దగ్గర కూర్చొని ఒక వరం ప్రకటించాడు. ఈ అవ్వ 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు ఊర్లో లేకపోయినా 3 నెలల డబ్బులు ఒకటేసారి ఇస్తాం ఇంటికి. ఏమ్మా అదే తల్లి, నువ్వు సైకిల్ని మరవకుండా వేయాలమ్మా, మర్చిపోకుండా. ఎవరు ఎన్ని చెప్పినా 4,000 రేపు సైకిల్కి వేస్తాయి. అదే నేను చెప్పలేదని కాదు. కూర్చోమ్మా, అట్లా కూర్చో. నువ్వు కూర్చో, నువ్వు లేయద్దు. దామ్మా, ఇది నీకే దా. ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు మోసం చేసిన మాట ఈరోజు సాక్షిభూతంగా ఈ 18వ వార్డులోనే మీరు చూస్తున్నారు. బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యాలు ప్రతి ఒక్కరికి మేము ఇస్తున్నామని చెప్పి ఎక్కడ కూడా ఈరోజు బ్రాహ్మణులకు కానీ గుడులకు కానీ సంబంధించినటువంటి ఎవరికి ఈరోజు ధూపదీప నైవేద్యాలు కానీ, అదేవిధంగా బ్రాహ్మణులకు ఏదైనా ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ ఎక్కడ ఇచ్చిన దాఖలాలే లేవు. ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, SC, ST, మైనారిటీలు ఏ వర్గాలకైతే వీళ్ళు మాటలు చెప్పారో ఈరోజు మొత్తం సర్వనాశనం చేసి మోసం చేసిన పరిస్థితి. నిన్నలేక మొన్ననే చూశారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే పెన్షన్ల విషయంలో వాలంటీర్లను దూరం పెట్టాలని నెల రోజుల క్రితం చెప్పింది. నెల రోజుల క్రితం వాలంటీర్లను దూరం పెట్టాలన్నప్పుడు మరి నెల చేసే కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా అధికారులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? కేవలం ఈరోజు మీకు గుర్తుంటే టీచర్లని బ్రాండీ షాపుల దగ్గర నిలబెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. వివిధ అధికారుల్ని అనేక రకాలుగా వాడుకోవాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు వచ్చేసరికి మాత్రం ప్రత్యామ్నాయంగా అధికారుల్ని ఇంటికి పంపించి పెన్షన్లు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ చెప్తే వీరు సచివాలయానికి పిలిపించుకొని శవరాజకీయాలు చేస్తున్నారు. అంటే ఎవరికి డ్రామాలు అని చెప్పి సాక్షి పేపర్లో వేసుకొని ఈరోజు డ్రామాలు మొదలు పెడితే ఎలక్షన్ కమిషన్ దొరికిపోయినారు. ఈరోజు మీకు చెప్పింది ఏముంది, మీరు చేసేదేముంది? కావాల్సి ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు నింద వేయాలని, ఏదో మేమేదో అడ్డుపడినామని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని సూటిగా. ఏదైతే మీరు అవ్వలు తాతల మీద అంత ప్రేమ ఉంటే మీరు చెత్తకు పన్ను వేస్తే ఆ చెత్తకు పన్ను కట్టుకోకపోతే పెన్షన్లలో తీసేసుకుంటున్నారు డబ్బులు. మరి అప్పుడు ప్రేమ రాలేదా అవ్వ తాతల మీద, పెన్షన్ల మీద? అక్కడ డబ్బులు కొట్టేసినప్పుడు మాత్రం ప్రేమ లేదు. కానీ ఈరోజు మాత్రం ఎక్కడ లేని ప్రేమ వచ్చి ఈరోజు మాయ మాటలు మాట్లాడుతున్నారు. ఇంటికి ఒకే పెన్షన్ చేశారు. ఒక అవ్వకొస్తే ఒక తాతకు రాదు, ఒక తాతకొస్తే ఒక అవ్వకు రాదు. ఏదో ఒక కారణం పెట్టి ఆస్తులు ఉన్నాయని చెప్పి, ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి, పన్నులు విపరీతంగా కడుతున్నారు, వీళ్ళకి స్థితిమంతులు అని చెప్పి ఈరోజు పెన్షన్లన్నీ కొట్టేస్తున్నారు, తీసేస్తున్నారు. మరి ఆ రోజు ప్రేమ రాలేదా? ఈ రోజు మాత్రం కేవలం మీరు ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అధికారికంగా చెబితే దాన్ని అమలు చేయకుండా ఈరోజు కుట్ర రాజకీయాలు చేసుకుంటూ ఏదైతే శవ రాజకీయాలు చెప్తున్నా కదా. మొదట్లో ఏం చేశారు? మీ తండ్రి గారు మరణించారని చెప్పి అప్పుడు సంతకాలు పెట్టి అప్పుడు ఆయన శవాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేశారు. మొన్న ఎలక్షన్లకు 2019లో బాబాయ్ మర్డర్ని అడ్డం పెట్టుకొని ఆయన శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు.
ఈ రోజు చూస్తేనేమో పెన్షన్దారుల శవాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయాలను చేయాలని చూస్తున్నారు. అందరికి అర్థమైపోయింది రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మే స్థితిలో ఎవరు లేరు. మేము సిద్ధమనే జగన్మోహన్ రెడ్డి మీరు సిద్ధంగా ఉండండి. మీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. సైకిల్కు అదే రకంగా కూటమి అభ్యర్థులను మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.